వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నేను నార్మల్‌గా వీడియోస్ అన్నీ యూకట్ అనే యాప్‌లోనే ఎడిట్ చేస్తాను. అండ్ ఎలా ఎడిట్ చేయాలో ఆ ట్యుటోరియల్ మొత్తం నేను ఆల్రెడీ వీడియో చేశాను. నేను పైన ఐకార్డ్‌లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. చెక్ చేయండి. సో ఫస్ట్ అయితే మనము యూకట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేసి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి మనం ఏదైతే వీడియో స్క్రీన్ రికార్డ్ చేసుకున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో చూడండి ఇట్లా వస్తుంది కదా వీడియో. సో నేను వాల్యూమ్ మ్యూట్ చేసి చూపిస్తున్నాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలనుకోండి. ఇప్పుడు మీ ఛానెల్‌లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి, అది మీరు స్క్రీన్ రికార్డ్ చేసి అది మీ ఛానెల్‌లో పోస్ట్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి. ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియో ఎలా ఉంటుందంటే 9:16 ఫార్మాట్‌లో ఉంటుందన్నమాట. బట్ మనకి యూట్యూబ్ వీడియోస్ అన్నీ మనం అప్‌లోడ్ చేయాలి అంటే 16:9 ఫార్మాట్‌లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉంది? ఇప్పుడు 9:16 ఫార్మాట్‌లో ఉంది గదా! బట్ ఈ వీడియోస్ ఏంటంటే మనం షార్ట్ వీడియోస్‌కి యూజ్ చేస్తాం గదా! ఆ ఫార్మాట్ అన్నమాట ఇది. బట్ మనము యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేసేది 16:9 ఈ ఫార్మాట్. బట్ మనము స్క్రీన్ రికార్డ్ చేసిందేమో ఈ ఫార్మాట్ వచ్చింది గదా! దాన్ని మనము ఈ ఫార్మాట్‌లోకి చేంజ్ చేసుకుంటే హాఫే కనిపిస్తది. మొత్తం కనిపించదు. మనము స్క్రీన్ రికార్డ్ చేసింది మొత్తం కనిపించదు. సో, మీరు డైరెక్ట్‌గా ఒకవేళ మీరిది ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని, క్రాప్ చేసుకొని 16:9లో పెట్టుకున్నారనుకోండి, ఇది సగమే కనిపిస్తది. మీరు స్క్రీన్ రికార్డ్ చేసింది మొత్తం కనిపించదు. మీ స్క్రీన్ రికార్డ్ చేసింది మొత్తం ఈ 16:9 ఫార్మాట్‌లోనే రావాలి కాబట్టి, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, సో, ఫస్ట్ మీరు ప్లస్ ఐకాన్ ఉంది గదా! న్యూ ప్రాజెక్ట్ ఉంది గదా! ఇది తీసుకొని సో, టోటల్‌గా మీది స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోనే కంటెంట్ అనుకోండి. డైరెక్ట్ మీరు ఆ వీడియో యాడ్ చేయకుండా, ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ అయిన 16:9 ఫార్మాట్‌లో మీరు ఇవ్వండి ఫస్ట్. ఆ వీడియోని ఫస్ట్ ఇక్కడ యాడ్ చేయండి. సో, ఇప్పుడు మనకి యూట్యూబ్‌కి కావాల్సింది 16:9 ఈ ఫార్మాటే కాబట్టి, ఈ ఫార్మాట్‌లో మీరు ఇంట్రడక్షన్ ఇస్తారు కదా! సో, ఇచ్చి ఈ వీడియో ఇక్కడ యాడ్ చేసి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు మీరు స్క్రీన్ రికార్డ్ చేసింది ఉంది కదా! ఆ వీడియోని అటాచ్ చేయండి. సో, ఇప్పుడు చూసారా 16:9 ఫార్మాటే ఇది మొత్తం. బట్ ఆ ఫార్మాట్‌లోనే స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. హాఫ్ కాకుండా మొత్తం కనిపిస్తుంది. ఓకేనా? సో, ఇట్లా మనము స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మీకు స్క్రీన్ రికార్డ్ చేసిందే నాకు కావాలి. నేను ఈ ముందు ఇంట్రడక్షన్ అదేం నేను చెప్పను అనుకుంటే గనక, ఇప్పుడు కానీ మీరు ఫస్ట్ యాడ్ చేయడం మాత్రం 16:9 ఫార్మాట్‌లో ఉన్నది ఏదో ఒక వీడియో యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ నీకు ఇది వద్దు అనుకుంటే ఇప్పుడు డిలీట్ చేయండి. ఇదైతే ఇలానే ఉంటుంది. చూసారు గదా! ఒకవేళ మీరు డైరెక్ట్‌గా ఫస్ట్ ఇదే యాడ్ చేస్తే అది 9:16 ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. 16:9 కావాలి మనకి వీడియో ఎడిట్ చేయడానికి ఆర్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి. సో, ఇప్పుడు చూడండి. ఒకవేళ నేను ఇది స్క్రీన్ రికార్డ్ చేసింది ఇక్కడ అవసరం లేదు. నాకు ఇక్కడి నుంచి కావాలనుకోండి. సింపుల్‌గా మీరు దీని మీద ట్యాప్ చేసి క్లిక్ చేసి ఇది మీకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రాంగ్‌గా డిలీట్ చేశారు. మళ్ళీ నేనది డిలీట్ చేసింది మీకు కావాలి అనుకోండి. ఇక్కడ బ్యాక్ యారో ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే మీకు డిలీట్ చేసింది వచ్చేస్తదనమాట. సో, ఇట్లా మీరు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే మనము స్క్రీన్ రికార్డ్ చేసింది ఇక్కడ వైట్ స్క్రీనే గదా! మొబైల్‌లో వైట్ స్క్రీనే ఉంటది మనకి. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తుంటే చూడండి బ్యాక్ సైడ్‌లో కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి కదా! సో, మనము దీనికి ఏం చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్ అనేది మనము చేంజ్ చేసుకోవచ్చనమాట. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. సో, అదెట్లా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇప్పుడు మనము బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకున్నాము. ఈ పైన ఆప్షన్స్‌లో మనకి బీజీ అని ఉంది గదా! బీజీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏ ఫార్మాట్ ఉంది వీడియో ఇది కనిపిస్తది. అండ్ ఇక్కడ రేషియో ఏ ఫార్మాట్‌లో ఉందో కనిపిస్తది. ఒరిజినలే గదా! అండ్ కలర్ మనకి ఏ కలర్ కావాలి అండ్ బీజీ అంటే బ్యాక్‌గ్రౌండ్స్ మనము ఇవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన వీడియో రన్ అవుతూ ఉంటుంది. అండ్ వెనకాల ఈ బ్యాక్‌గ్రౌండ్స్ కనిపిస్తా ఉంటాయన్నమాట. ఓకేనా? మనకి ఇట్లా అయినా అదిగోండి వీడియో రన్ అవుతూ ఉంటుంది గదా!
సో, ఇట్లా అయినా కనిపిస్తది. లేదు అంటే మనం నార్మల్‌గా కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ కలర్ ఉంది. చూడండి బ్లాక్ పెట్టాను కాబట్టి, ఇప్పుడు బ్యాక్ సైడ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లాక్ ఉంది గాబట్టి, మనకి ముందు ఆ వీడియో మనం స్క్రీన్ రికార్డ్ చేసింది వైట్‌లో ఉంది కాబట్టి, మనకి బ్లాక్ కలర్ అనేది కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. అండ్ అట్లాగే మన స్క్రీన్ రికార్డ్ చేసింది ఇంకా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకేనా? ఇట్లా మనము ఆ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ అనేది మనము బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటేనే బెటర్ అనమాట. అంటే మంచిగా కనిపిస్తది బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటేనే. సో, నేనిందాక వీడియో స్ప్లిట్ చేశాను గదా! సో, అందుకని మీకిక్కడి వరకే బ్లాకొచ్చింది. ఇదంతా నార్మల్ ఉందనమాట. సో, దీన్ని కూడా మనము బ్యాక్‌గ్రౌండ్ దీనికి కూడా చేంజ్ చేసుకుందాం. లేదు అంటే ఒకసారి ఇదన్నా ట్రై చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ ఇట్లా ఉంది గదా! సో, ఇట్లా పెడితే ఎలా వస్తుంది? చూసారా? మనము ఇప్పుడు బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ పెట్టాం గదా! దానికి ఇలా మనకి కనిపిస్తుంది. అండ్ వెనకాల మనం ఏదో సీనరీ పెట్టాం గదా! సో, దానికి ఇలా కనిపిస్తుందనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది మనం ఇట్లా చేంజ్ చేసుకొని, స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోని మనం ఇలా ఎడిట్ చేసుకోవచ్చనమాట. అది వేరే యాప్స్‌లో ఎట్లా ఉంటుందో తెలీదు. నేనైతే యూకట్‌లో వీడియోస్ అనేది ఎడిట్ చేస్తాను కాబట్టి, యూకట్‌లో అయితే ఇట్లా మనము యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది యూకట్ యాప్‌లో వీడియో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి, ఫుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. దాంట్లో అయితే మీకు ఇంకా క్లారిటీగా అండ్ డీటెయిల్డ్‌గా అయితే మీకు అన్నీ చెప్పాను. సో, ఒకసారయితే మీరు అది చెక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఏంటి ఇది మొత్తం ఈ బ్యాక్‌గ్రౌండ్ అంతా ప్లెయిన్‌గా, సింపుల్‌గా ఉంది గదా! సో, దీని మీద మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్‌లోకెళ్ళండి. టెక్స్ట్‌లోకెళ్ళి ఇప్పుడు నా ఛానెల్ పేరు నేనిక్కడ ఎంటర్ చేస్తున్నాను. రమ్య ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్ నా ఛానెల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇందులో ఏదో ఒకటి ఫాంట్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, దీన్ని కొంచెం చిన్నగా చేసి ఇక్కడ పెడుతున్నాను. సో, ఇదేంటంటే ఈ వీడియో ఎంతసేపయితే రన్ అవుతుందో అంతసేపు నాకు ఇక్కడ నా ఛానెల్ నేమ్ కనిపించాలి అనుకున్నాను కాబట్టి, సో, ఇది జస్ట్ ఇలా పట్టుకొని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మనకి వీడియో ఎంత లెంత్ ఉందో అంతవరకు ఛానెల్ నేమ్ అనేది డిస్‌ప్లే అవుతుందనమాట. చూడండి వీడియో రన్ అవుతుంది. అక్కడ ఛానెల్ నేమ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. మీరు మధ్య మధ్యలో సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకోవాలి అన్నా, లేదంటే ఏమన్నా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలి అన్నా, లేదా వేరే టెక్స్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలన్నా, మ్యూజిక్ యాడ్ చేసుకోవాలన్నా, అన్నీ ఇందులోనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు యాడ్ చేసుకోవచ్చు. అది నేను ఫుల్ వీడియో పెట్టాను గదా! సో, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఐకార్ట్‌లో కూడా యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే. ఇదేనండి ఈ వీడియో. మీకు అర్థమైంది కదా! స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోని మనం ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు సింపుల్‌గా సేవ్ అని ఆప్షన్ ఉంది కదా! సేవ్ మీద క్లిక్ చేసి మనము అది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. డైరెక్ట్‌గా మీరు యూట్యూబ్‌లో పోస్ట్ చేసుకోవచ్చనమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.